अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी बीआरएस की कांग्रेस हुकूमत पर शदीद तनकीद का निशाना। संगारेड्डी ज़िले मरकज़ में वाक़े एमएलए कैंप दफ्तर में एमएलए चिंता प्रभाकर ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर साबिक़ा सीडीसी चेयरमैन बुच्ची रेड्डी, साबिक़ा लाइब्रेरी इदारा चेयरमैन नरहरी रेड्डी, साबिक़ा जेडपीटीसी मनोहर गौड़, साबिक़ा म्यूनसिपल वाइस चेयरमैन विजेंदर रेड्डी, मंडल पार्टी सुदूर चक्रपानी और विठल, साबिक़ा काउंसलर गोवर्धन नायक, शेख साबेर, श्रीधर रेड्डी समेत बीआरएस के कई रहनुमा मौजूद थे। चिंता प्रभाकर ने कहा कि काबीना इजलास के बाद बाज़ वज़रा ने किसानों के खिलाफ जो बयानात दिए हैं वो काबिल मजम्मत है। इनका इल्ज़ाम था कि मौजूदा हुकूमत ने किसानों को धोखा दिया है और इनके मसाइल हल करने में नाकाम रही है। इन्होंने कहा कि साबिक़ा वज़ीर आला केसीआर की क़यादत में किसान दोस्त पॉलिसियाँ नाफिज की गईं, जिनकी बदौलत रियासत ज़राई तरक्की में नुमाया मुकाम पर पहुंची। इनके मुताबिक रैतु बीमा जैसी स्कीमों के जरिए किसान खानदानों को माली तहफ़्फ़ुज़ फराहम किया गया और कालेश्वरम मंसूबे से ज़राई शोबे को फ़ायदा पहुंचा। एमएलए ने मजीद इल्ज़ाम लगाया कि रेवंत रेड्डी हुकूमत ने किसानों से किए गए वादे पूरे नहीं किए और इन्हें सिर्फ यकीन दिलाया। इन्होंने ऐलान किया कि बीआरएस 4 करोड़ अवाम के मफादात के तहफ़्फ़ुज़ के लिए जद्दोजहद जारी रखेगी और आवाम से अपनी हिमायत की अपील की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మొన్న క్యాబినెట్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ రైతులకి నడ్డి విరిచే రకంగా అధైర్యాన్ని నింపే రకంగా వారు మాట్లాడి ఈరోజు రైతులకి ద్రోహం చేసే మాటలు వాళ్ళు మాట్లాడిన తీరు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దేశానికి వెన్నుముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ సర్కారు. అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథలుగా మార్చి దుర్మార్గానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ సర్కారు మరి గతంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఒక సువర్ణాధ్యాయంగా మిగిలింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒక రైతు బాంధవుడిగా, రైతు కష్టాలు మొత్తం తెలిసిన వాడిగా ఈ రాష్ట్రంలో అన్నదాతలకి ఎటువంటి ఇబ్బంది రావద్దు, వాళ్ళ క్షేమంగా సుభిక్షంగా ఉండాలని ఎన్నో సంక్షేమాలు ఈ రాష్ట్రంలో దేశానికే ఒక అగ్రగామిగా నిలిపి రైతులకి రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఈరోజు రుణమాఫీ విషయంలో కానీ ఎన్నో సంక్షేమం పథకాలు చేపట్టి ఈ రాష్ట్రం కాదు దేశానికే ఆదర్శంగా ప్రపంచ స్థాయిలో ఎవరు చేయనటువంటి పథకాలు అమలు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంలాగా మరి మనం చూసినాం. రైతులకి 11 విడతలుగా 72,000 కోట్లు ఇచ్చిన చరిత్ర కేసీఆర్కే దక్కింది. మరి రైతు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదో కారణం చేత చనిపోయినా రైతులకి రైతు బీమా
ఇచ్చిన ఘనత కూడా ఈ దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి పథకం. ఒక దినవారం కాకముందే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడ్డటువంటి విషయం మనం చూస్తున్నాం. అదే కాకుండా 72,000 కోట్లు కాకుండా రైతు రుణమాఫీ కింద 29,000 కోట్లు, రైతు బీమా కింద 6,800 కోట్లు అందించినటువంటి ఘన చరిత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి దక్కింది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే మరి రైతులకి ఆ కాలం స్వర్ణయుగమే. ఈరోజు కాళేశ్వరం ద్వారా, అదే రకంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ రైతులకి ఇబ్బంది కలగకుండా ఆనాడు బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయ్ వెళ్ళేటటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి పోయి సుభిక్షంగా ఉండే పరిస్థితి కల్పించినటువంటి చరిత్ర మరి కేసీఆర్కే దక్కింది. కానీ ఈనాడు రేవంత్ సర్కారు కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులకు మోసం చేసి మరి ఈరోజు కేంద్రం ఎంత కొనమంటే అంత కొంటాం, మేము అంతకంటే ఎక్కువ కొనమని చెప్పి మొన్న ప్రకటించడం కూడా జరిగింది. మరి ఆనాడైతే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 3 పంటలకి రైతులను ఆదుకోవాలి, మరి 3 పంటలకు కూడా రైతు భరోసా కల్పించాలి అని చెప్పి మరి రాహుల్ గాంధీని వరంగల్ డిక్లరేషన్ మరి లేనిపోని హెచ్చిపచ్చి అన్నీ కూడా మరి రైతులకు చెప్పి నమ్మబలికిచ్చి మోసం చేసినటువంటి రేవంత్ సర్కారు మరి రైతులను ఏ రకంగా కూడా ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా మేము 70,000 రైతుల పక్షాన, అదే రకంగా 4 కోట్ల జనాల పక్షాన, 70 లక్షల మంది రైతుల పక్షాన ఈరోజు మేము ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటూ పోరాటం చేసే పరిస్థితి మరి ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు పూర్తిగా మాకు అండదండగా ఉండి ఆశీర్వదించాలని కోరుతూ, అదే రకంగా మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆర్ వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి, మేమందరం బాగుంటామని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తున్నమాట. ఈరోజు కరెంటు కూడా ఇక్కడ దేశంలో ఏ రైతుకు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అకుంఠిత దీక్షతో కేసీఆర్ గారు 24 గంటల కరెంటు కూడా ఇచ్చిన చరిత్ర ఇంకెవరికీ లేదు. ఈరోజు రైతులకి అన్ని వర్గాలకు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్రానికి ఎట్లా డబ్బులు పంపించాలనే ఆలోచన తప్పించి మరి ఈరోజు అందరినీ మోసం చేస్తూ ఈరోజు నోరు పెట్టుకుంటున్న పరిస్థితి. మరి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, గద్దె దించుతారు. అంతవరకు మా పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకందరికీ విన్నవించుకుంటున్నాం.